మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నీ కన్నీళ్లకి కారణమేంటో నాకు తెలుసు, కానీ అది అర్థం లేని కన్నీళ్ళని నువ్వు అర్థం చేసుకుంటే మంచిది. వాళ్ళు చిన్న పిల్లలండి. ఆ స్టోర్ రూమ్లో ఎలా ఉంటారు? అది ఎప్పటినుంచో ఓపెన్ చేయకుండా అంతే ఉంది. మొత్తం దుమ్ము ధూళి పట్టుంటుంది. అందులో వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా పడుకుంటారు? అందులో సోఫా లేదు, బెడ్డు లేదు. ఆ డస్ట్ వల్ల పిల్లలకి డస్ట్ ఎలర్జీ వస్తే అక్కడ దోమలు కుడుతుంటే పిల్లలు ఇబ్బంది పడరా? పెద్దల మధ్య జరుగుతున్న గొడవలకి పిల్లలు నలిగిపోతున్నారు. వాళ్ళ మనసుని కష్టపెడుతున్నారు. కమలా, ఝాన్సీ లిమిట్స్ దాటి ప్రవర్తిస్తుంది. తన ప్రవర్తన వల్ల ఇంట్లో వాళ్ళందరికీ విసుగు తెప్పిస్తోంది. ఇప్పుడు నాన్న చాలా కోపంగా ఉన్నారు. పిల్లల మీద నీకున్న ఎమోషన్, ఎఫెక్షన్ ఇప్పటికైనా పక్కన పెడితే బావుంటుంది. నువ్వు వాళ్ళ ఊసే ఎత్తకపోతే ఇంకా బావుంటుంది. నువ్వు పిల్లల గురించి ఆలోచిస్తున్నావు, కానీ నీ కొడుకు గౌరవం గురించి ఆలోచించావా? అఫ్కోర్స్ వాడు పోలీస్ జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ జరిగిన దానికి వాడెంత బాధపడతాడో అది ఆలోచించావా? నువ్వు పిల్లలతో ప్రేమగా ఉంటున్నావని నాన్నకు తెలిస్తే మనందరం ఇబ్బందులు పడదాం. తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలీదు. తర్వాత నీ ఇష్టం. పిన్ని, నువ్వింట్లో ఈ రూమ్ని చక్కగా రెడీ చేసావు. పిన్ని, వాళ్ళ మమ్మీ డాడీ గురించి ఎందుకు బ్యాడ్గా మాట్లాడుతున్నారు? అలా ఏం లేదమ్మా. చెప్పు పిన్ని, ప్లీజ్ పిన్ని. మీ మమ్మీ డాడీ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ పెళ్లి వీళ్ళకి ఇష్టం లేదు. అందుకే మమ్మీ డాడీ ఉన్నన్ని రోజులు వీళ్ళకి దూరంగా ఉన్నారు. తాతయ్య వాళ్ళు మంచివాళ్ళు కాదా? లేదమ్మా, వాళ్ళు చాలా మంచివాళ్ళు. కానీ మీ డాడీ వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని అలా కోపడుతున్నారు. అయితే మమ్మీ డాడీదే తప్పంటావా? ఎవరిది ఏ తప్పు లేదమ్మా, అందరూ మంచివాళ్లే. కానీ కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు మనల్ని ద్వేషిస్తున్నారు. మీ మనసులో ఇవన్నీ పెట్టుకోకండి. తొందరలోనే వాళ్ళు మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు. సరేనా? సరే ముందు తినేయండి. సారీ, నా వల్ల మీరు కూడా ఇలా ఈ స్టోర్ రూమ్లో బాధపడుతున్నారు. మరేం పర్లేదు పిన్ని, ఈ రూమ్ కూడా మాకు బాగానే ఉంది. అవును పిన్ని, ఈ రూమ్ బాగానే ఉంది. నేను మాత్రమే ఇంట్లో ఉండకూడదు, మీరుండొచ్చు కదా. ఎందుకొచ్చారు? నువ్వెక్కడుంటే మేము అక్కడే ఉంటాం. ఒకవేళ నువ్వు అడవిలో ఉంటే మేము కూడా అడవిలోనే ఉంటాం. అక్కడ లయన్స్, టైగర్స్ ఉంటాయని మాకు భయమే లేదు. మేం నీ పక్కనే ఉండాలి అంతే. అవి మమ్మల్ని చంపి తినేసినా పర్వాలేదు, మేం చచ్చిపోతాం. స్వీటీ, తప్పమ్మా, అలా ఎప్పుడు మాట్లాడకూడదు.
సరే, రేపు మీకు ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఉంది కదా, త్వరగా పడుకోండి. పిన్ని, మా స్కూల్ యూనిఫామ్ వాష్ చేయలేదు. సరే, నేను వాష్ చేసి వస్తాను, మీరు పడుకోండి. ఇది అలాగే. పడుకోండి పడుకోండి, లేట్ అయింది. గుడ్ నైట్. గుడ్ నైట్ పిన్ని. ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు. ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్న కాస్తైనా అట్టే కాదు. నీతో ఉంటే తెలియదు సమయం, నువ్వు లేకుంటే ఎంత న్యాయం. గడియారంలో సెకనుల ముల్లే కంటకి కదిలిందే. నీతో ఉంటే కరిగే కాలం, నువ్వు లేకుంటే కథలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాది. ఆర్ యు ఓకే? యా, ఐఎమ్ ఓకే, ఫైన్. నీ వైపే తెరచాపను తిప్పేసా. హైలెస్సా, హైలెస్సా, నువ్వు వస్తావని ముస్తాబై చూసా. ఝాన్సీ గారు, నిజంగా నాకు తెలీదు మిమ్మల్ని మా వాళ్ళు స్టోర్ రూమ్కి పంపించారని. వావ్, గ్రేట్ అండి మీరు. మీకు నిజంగానే మీ ఇంట్లో ఏం జరుగుతుందో ఏమీ తెలీదు. గ్రేట్. ఎందుకండి వెటకారంగా మాట్లాడుతున్నారు? మీరు చెప్పింది కూడా అలాగే ఉంది మరి. సరే, మీకు నిజంగానే తెలీదు అనుకుందాం. ఇప్పుడు తెలిసింది కదా, మరి ఎందుకు ఆపలేదు? సాయం చేయలేనప్పుడు జాలి చూపించి ఉపయోగమే లేదు. అయినా మీది మీ కుటుంబ సభ్యులది ఒకే స్వభావం. ఝాన్సీ గారు, ప్లీజ్, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను ప్రొఫెషనల్గా చాలా సిన్సియర్గా ఉన్నాను. కానీ మీరే అనవసరంగా నాపై కంప్లైంట్ చేసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా రిమూవ్ చేయించారు. ఓ ఓకే, అందుకే మీరిలా రివెంజ్ తీర్చుకుంటున్నారు కదా. మీ వాళ్ళు మా మీద కోపంతో రెచ్చిపోతుంటే మీరు మాత్రం సింపతి చూపిస్తున్నట్టు నటిస్తున్నారు. యు నో సంథింగ్, వాళ్ళకన్నా మీరే డేంజర్. మీరలా అనుకుంటే నేనేం చేయలేనండి. కానీ ఒకటి మాత్రం నిజం, యాక్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎదుటి వాళ్ళ మీద చూపించే ఏ ఫీలింగ్ అయినా సరే ఇక్కడి నుంచి వస్తుంది. అది మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. అనండి, మీరు కూడా నన్నే అనండి. మీరు అంటుంటే నేను పడాలి, కానీ ఎదురు చెప్పకూడదు. ఎందుకంటే నేను అనాథని కదా.